మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 709. నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వాలి కదా అని నిత్య అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. సంతోష్ నిత్యకి ఎదురుగా కూర్చుని నిత్య వైపు చూస్తూ ఉంటాడు. నిత్య అలా ఆలోచించడం చూసిన సంతోష్కి అస్సలు కొంచెం కూడా నవ్వాగదు. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిత్య. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావంటే తప్పకుండా నీ మనసులో నేను ఎక్కడో ఒక చోటన ఉన్నాననే కదా అర్థం. ఇప్పటి వరకు ఎంత బాధగా అనిపించిందో నీకు తెలుసా? ఇన్ని రోజులు నన్ను చూస్తూనే చిరాకు పడుతున్నావని, నా ప్రేమ నీకు చెప్పిన తర్వాత నువ్వు నా ఫేస్ కూడా చూడవేమోనని భయం వేసింది. కానీ ఇప్పుడు నువ్విలా నా దగ్గరకు వచ్చి నన్ను నిలదీస్తూ మాట్లాడుతుంటే అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని సంతోష్ తన మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ నిత్య వైపు చూస్తూ ఉంటాడు. నిత్య అలాగే కొంచెం సేపు ఆలోచించిన తర్వాత సంతోష్ వైపు చూసి, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంటే సంతోష్ నిత్యకి దగ్గరగా చైర్ వేసుకుని నిత్య చేతిలో తన చేతిని వేసి ప్రామిస్ అని అంటాడు. ఎంత ప్రేమిస్తున్నావు అని నిత్య అడగని సంతోష్ చిన్నగా నవ్వుతూ, మా అమ్మని ఎంతలా ప్రేమిస్తున్నాను, నిన్ను కూడా అంతగానే ప్రేమిస్తున్నాను అని చెప్పగానే సంతోష్ సమాధానం నిత్యకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నన్ను ప్రేమగా చూసుకుంటావా? నేను ఏదడిగినా వెంటనే తీసుకొచ్చిస్తావా? ముందే చెప్తున్నాను, నాకు చాలా కోపం ఎక్కువ. అలా అని నేను చెడ్డమ్మాయిని కాదు. ఏదైనా ముఖం మీదే మాట్లాడతాను, మనసులో ఏదీ దాచుకోను. ఇప్పుడు చెప్పు, నన్ను బాగా చూసుకుంటావా? నా కోపాన్ని భరిస్తావా? నాతో ప్రేమగా ఉంటావా? నేను ఎక్కడికి తీసుకువెళ్ళమని అడిగినా అక్కడికి తీసుకుని వెళ్తావా? మా అమ్మా నాన్నని బాగా చూసుకుంటావా అని నిత్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే సంతోష్ నవ్వుతూ నిత్య చేతిలో తన చేతిని వేసి, ప్రామిస్ రా, నా లైఫ్లో నేను ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయివి నువ్వు. నిన్ను బాగా చూసుకుంటాను, నీ కోపాన్ని భరిస్తాను, నీ కోరికని తీరుస్తాను, హ్యాపీనా అని సంతోష్ అనకని అయితే ఓకే అని అంటుంది నిత్య. ఓకే అంటే అని సంతోష్ అర్థం కాక అడుగుతుంటే, అదే బాబు, పెళ్లి చేసుకుందామా అని అడిగావు కదా, అందుకే ఓకే అని అంటున్నాను అని నిత్య చెప్పగానే నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతాడు సంతోష్. సంతోష్ కళ్ళల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్కి నిత్య చిన్నగా నవ్వుతూ అవును అని అనగానే వెంటనే సంతోష్ నిత్యని నుంచోపెట్టి తనని హక్ చేసుకోగానే నిత్య అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజే విక్రమ్కి మొత్తం చెప్తాను అని అంటుంటే నిత్య మాత్రం అలాగే షాక్లో బిగుసుకుపోతుంది. తర్వాత సంతోష్ నిత్యని దూరం జరిపి సంతోష్ నిత్య వైపు చూస్తూ ఏమైంది అని అంటుంటే నిత్య మాత్రం అలాగే సంతోష్ వైపు చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని తడబడుతూ అంటుంటే అప్పుడు గుర్తుకొస్తుంది సంతోష్కి తను నిత్యని హక్ చేసుకున్నట్టు. వెంటనే నిత్యకి 2 అడుగులు వెనక్కి వేసి, అది ఐఎమ్ సారీ నిత్య, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావన్న సంతోషంలో అలా హక్ చేసుకున్నాను, ఐఎమ్ సారీ అని సంతోష్ కంగారుగా అంటుంటే నిత్య మాత్రం అలాగే చైర్లో కూర్చునిపోతుంది. బాబోయ్, ఏమైంది నాకు? ఇందాక తన్వి అన్నయ్య తనని ముద్దు పెట్టుకున్నాడని చెప్తే అది భయపడుతుంటే భయపడుకో అని ఎంతో ధైర్యంగా మాట్లాడాను. చివరికి నేనేంటి ఈ సంతోష్ ఒకసారి హక్ చేసుకుంటూనే ఇలా అయిపోయాను అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంటే సంతోష్ నిత్య దగ్గరికి వచ్చి, నిత్య సారీ, ప్లీజ్ మళ్ళీ నాపై కోపం తెచ్చుకోకు అని అనగానే నిత్య సంతోష్ వైపు చూస్తూ, మీరు ఎప్పుడైనా ఎవరినైనా ముద్దు పెట్టుకున్నారా అని అనగానే వాట్ అని అర్థం కాక అడుగుతాడు సంతోష్. అది మీరిప్పటి వరకు ఏ అమ్మాయినైనా కిస్ చేశారా అని అనగానే లేదు అని నవ్వుతూ అంటాడు సంతోష్. అవునా, అయితే మీకు కూడా తెలీదా ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని నిత్య దిగులుగా అంటుంటే సంతోష్ తన నవ్వుని ఆపుకుంటూ, ఏంటి ఇందాక నుండి చూస్తున్నాను, ఈ ఫస్ట్ కిస్ అని పట్టుకున్నావు, ఇంతకీ ఎవరిని ముద్దు పెట్టుకున్నారు, నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు దాని గురించి అని అంటుంటే ఇంకెవరు, వంశీ అన్నయ్య తన్విని అని అనగానే వాట్ అని షాక్గా అంటాడు సంతోష్. మీకు తెలియదు కదా, తన్వి వంశీ అన్నయ్య ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని చెప్పగానే అవునా, అందుకేనా
తన్వితో ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నావు అని సంతోష్ నవ్వుతూ అంటుంటే నిత్య లేచి సంతోష్ వైపు చూస్తూ, మీకు నా మాటలు నవ్వులాగా ఉన్నాయా? సర్లేండి, ఎలాగో మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, నాకు కూడా ఎప్పుడో ఒకరోజు ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని నిత్య ఏదో ఆలోచిస్తూ చెప్తుంటే సంతోష్ మాత్రం నిత్య మాటలకి కొన్ని క్షణాలు షాక్ అయిన తర్వాత నిత్యని తన వైపుకి తిప్పుకొని, ఇప్పుడేంటి, నీకు ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియాలి అంతే కదా అని అనగానే అవునని తల ఊపుతుంది నిత్య. సంతోష్ నిత్యకి దగ్గరగా జరిగి నిత్య కళ్ళల్లోకి చూస్తూ ఒక చేతిని నిత్య షోల్డర్పై వేసి మరొక చేతిని నిత్య తల వెనుకగా వేయగానే నిత్య అలాగే షాక్గా సంతోష్ వైపు చూస్తుంటే సంతోష్ మాత్రం నిత్య వైపు అలాగే చూస్తూ నెమ్మదిగా నిత్య పెదవులపై ముద్దు పెట్టుకోగానే అనుకోని పరిణామానికి నిత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. మొట్టమొదటిసారిగా తనని సంతోష్ ఎంతో ఇష్టంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటే నిత్యకి తన గుండె వేగం పరుగులు పెడుతూ ఉంటే అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత సంతోష్ నిత్యకి దూరం జరిగి నిత్య చెంపలపైన తన 2 చేతులను వేసి నిత్య నుదుటన చిన్నగా కిస్ చేసి, ఇప్పుడు చెప్పు, ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అనగానే నిత్య కళ్ళు తెరిచి సంతోష్ వైపు చూడలేక నేను వెళ్ళిపోతాను అని అక్కడి నుండి ఒక అడుగు ముందుకు వేయగానే వెంటనే సంతోష్ నిత్య చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. నిత్య భయంగా సంతోష్ వైపు చూస్తుంటే ఏం చేయను, కంగారు పడకు, ఏదైనా మన పెళ్లి తర్వాతే, నువ్వు అడిగావు కాబట్టి ముద్దు పెట్టుకున్నాను అని సంతోష్ అల్లరిగా అంటుంటే నిత్య సంతోష్ వైపు చూడలేక వెంటనే సంతోష్ని హక్ చేసుకుని కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతుంది. సంతోష్ కూడా నిత్య చుట్టూ అలాగే చేతులు బిగించి, ఐ లవ్ యూ నిత్య, నువ్వింత త్వరగా నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా, ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు, నేను అమ్మా నాన్న వాళ్ళకి కాల్ చేసి నువ్వు ఒప్పుకున్నావు అని చెప్తాను అని అనగానే నిత్య సంతోష్ వైపు చూస్తూ, అంటే అత్తయ్య మావయ్యకి నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పేశారా అని అంటుంటే నిత్య తన పేరెంట్స్ని అత్తయ్య మావయ్య అని పిలవగానే సంతోష్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్రెడీ నీ ఫోటో కూడా చూపించాను, వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావు తెలుసా అని అనగానే అవునా, అంటే నాకే చివరగా చెప్పావా అని నువ్వు అని నిత్య చిరుకోపంగా అంటుంటే అసలు నాకు టైం ఎక్కడిచ్చావు, ఇప్పటికైనా నిన్ను లాక్ చేసి నీతో మాట్లాడాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అలాగే బయటకు వెళ్ళిపోయేదానివి అని సంతోష్ నవ్వుతూ అంటుంటే నిత్య చిన్నగా సంతోష్ షోల్డర్పై కొట్టి, థ్యాంక్ యూ వెరీ మచ్, నా లైఫ్లో నన్ను ఇంతలా ప్రేమించే వ్యక్తి వస్తాడని అస్సలు అనుకోలేదు, ఇందాక నువ్వు పెట్టిన ముద్దులోనే అర్థమైంది నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో, నా మాటలతో ఇప్పటి వరకు నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు అని నిత్య అనగానే నువ్వు నా దగ్గర అలా అల్లరి చేస్తేనే నాకు నచ్చుతుంది, ఎప్పుడు కూడా నా దగ్గర నీకులాగే ఉండు నిత్య, ఎప్పుడు ఎక్కడ నీ మనసులో దాచుకోకుండా ప్రతిదీ పైకి మాట్లాడుతూ ఉంటావు, చూడు నిజంగా నీలాగా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు, ఇప్పుడు కూడా నా గురించి నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో ప్రతిదీ నాకు చెప్పావు, థ్యాంక్ యూ వెరీ మచ్ రా, నీ కళ్ళల్లో ఎప్పుడు కూడా కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను అని సంతోష్ అలాగే నిత్య నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకోగానే నిత్య అలాగే సంతోష్ని హక్ చేసుకుని ఉండిపోతుంది. ఇదండి మొత్తానికి నిత్య సంతోష్ లవ్ కూడా ట్రాక్లో పడింది. మొత్తానికి 5 జంటలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. విరాస్ వస్తారా, వైష్ణవి విక్రమాదిత్య, తరుణ్ ప్రియా, నిత్య సంతోష్, తన్వి వంశీ, ఇంకా ఈ 5 జంటలకి పెళ్లి మొదలు పెడితే సరిపోతుంది. దానికంటే ముందు వైష్ణవి విక్రమ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒకే ఒక్క సీక్రెట్ రివీల్ అయ్యి వాళ్ళిద్దరిని కలిపేసిన తర్వాత అప్పుడు ఈ పెళ్లి పనుల గురించి చూద్దాం. అప్పుడే కాదులేండి, వైష్ణవి విక్రమ్ మధ్య కొన్ని సీన్స్ అనేవి ఉంటాయి, అవి అయిపోయిన తర్వాతే వైష్ణవికి నిజం తెలుస్తుంది. షోని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.